టీడీపీ మంత్రికి చుక్కలు చూపిస్తున్న బీజేపీ మంత్రి. ఏపీ రాజకీయాల్లో పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. బీజేపీ టీడీపీ మధ్య మిత్రబంధం తెగిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రతిపక్ష నేత జగన్ ప్రధాని మోదీతో భేటీ అనంతరం అటు బీజేపీ టీడీపీ నేతల మధ్య మాటల తోటాలు పేలుతున్నాయి. అసలే హీట్ పెరుగుతున్న సమయంలో కేబినెట్లోనే బీజేపీ మంత్రి మరో టీడీపీ మంత్రిని టార్గెట్ చేయడం అగ్నికి ఆజ్యం పోసినట్లు మారింది. మద్యం అమ్మకాల విషయంలో తీవ్ర విమర్శలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. కొన్ని రోజులుగా సైలెంట్ గా ఉన్న ఆయన ఒక్కసారికి ఇలా విమర్శలను గుప్పించడం వెనుక ధైర్యం ఏమై ఉంటుందని చర్చ మొదలైంది. ప్రతిపక్ష నేత జగన్ ఢిల్లీలో ప్రధాని మోదీని కలిసి రాజకీయ మద్దతు ప్రకటించిన తర్వాత ఏపీలో రాజకీయ వాదోపవాదాలు పెరిగిన సంగతి తెలిసిందే. అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు కూడా జగన్ పేరు, వైసీపీ పేరు ప్రస్తావించకుండా రాజకీయంగా అనాల్సినవన్నీ అనేశారు. దేశంలో అవినీతి పరులపై దాడులు పెరుగుతున్నాయి కనుక ప్రధానిని ప్రసన్నం చేసుకోవడానికి జగన్ కలిశారన్నట్టు సీఎం మాట్లాడడం బీజేపీ నాయకులకు మింగుడు పడడం లేదు. సోము వీర్రాజు, కావూరు పురంధేశ్వరి వంటి వారు దీనిపై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో మరో కొత్త వివాదం రెండు పార్టీల మధ్యనే కాక మంత్రివర్గ సభ్యుల మధ్యనే రాజుకోవడం విశేషం. గోదావరి జిల్లా చెందిన దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు విచ్చలవిడి మద్యం అమ్మకాలు బెల్ట్ షాపులపై తీవ్ర ధ్వజమెత్తారు. కొత్తగా మంత్రి పదవి తీసుకుని ఆ శాఖ బాధ్యతలు చేపట్టిన జవహర్కు ఇది ఇరకాటంగా మారింది. బెల్ట్ షాపులపై కఠిన వైఖరి అనుసరిస్తామని ఆయన చెప్పినా అసలు వాటిని ఎలా నడవనిస్తున్నారని మాణిక్యాలరావు నిలదీస్తున్నారు. ప్రతిపక్షాలు కాక ప్రభుత్వంలో సీనియర్ మంత్రిగా ఉన్న వారే విమర్శలు చేస్తుంటే ఏం చేయాలో పాలుపోక దిక్కుతోచని స్థితిలో జవహర్ ఉన్నారని టీడీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. For more videos, please subscribe our channel.